అయితే మరి బాలకృష్ణ గారు ఏమంటారు చూద్దాం అయితే. ఆయన యాక్చువల్గా ఆయన గెలిచి ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఆయన చెప్పడం ఎందుకు ఈ డైలాగు? అదంటారా? గెలిచిన వాళ్ళు వదిలేసేద్దాం. గెలిచిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు పోనీ అయితే బాలకృష్ణ గారు ఆనందంగా ఆయన హిందూపురంలో గెలిచాడు ఆయన మూడోసారి హ్యాట్రిక్. పోనీ అలా చెప్తాం హ్యాట్రిక్. మరి ఆయన గెలిచిన సంతోషం మాట్లాడితే ఆయన కూటమి గెలిచింది, కూటమి గెలిచింది, ఆయన గెలిచారు. ఆయన హ్యాట్రిక్ మూడోసారి కాదు, ఆయన 30 నుంచున్నా కూడా ఆయనే గెలుస్తారు, అందులో నో డౌట్. మరి సరదాగా ఆయన పంచుకుంటే, ఆయన సంతోషాన్ని పంచుకుంటే నిజానికి ఈ రోజున చాలా సంతోషమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజు ఇది. అఖిలాంధ్ర తెలుగు ప్రజలు మరి వారందరూ కూడా మరి కూటమికి ఇంత ఘన విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీరు ఇచ్చిన ఈ విజయం ఇది సామాన్యమైనటువంటి విజయం కాదు. ఒక ప్రధాన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా మా కూటమికి విజయాన్ని చేకూర్చారు. వారు సంక్షేమానికంటే అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పాలి. మరి బావగారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సోదరుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి ఇంకా చక్కటి కూటమిలో మాకు భాగస్థులైనటువంటి బీజేపీ వారు, మరి ఇంతమంది కష్టాన్ని వృధా పోనివ్వకుండా మరి ఖచ్చితంగా ఈ కూటమి విజయం సాధించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు బాటలు వేయాలని ఆలోచించి మా మీద ఉన్న అభిమానంతో కానీ మరి అఖిలాంధ్ర ప్రేక్షకుల అందాల నటుడు, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు నాన్నగారి మీద అభిమానంతో కానీ మరి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మీ అందరికీ కూడా నటసారు బొమ్మ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఈరోజు మీ సమక్షంలో కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 200 కాదండి, 1000%. నాకు తెలిసిన బాలకృష్ణ గారు వాయిస్ ఏదైనా ఒంట్లో పాడదనుకో, వాయిస్ లేదనుకోండి, మీరు పెట్టేయచ్చు వాయిస్ ఆ డైలాగులు. అద్భుతం, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్పండి, మీ ఇంకా ఏ వాయిస్లు చెప్దాం అనుకుంటున్నారు సార్? ఈ సంతోషంలో అంటే తమ్ముడు గెలిచిన సంతోషంలో అన్న ఉన్నారు చిరంజీవి గారు. మరి వారు రియాక్షన్, మోడీ గారు కూడా స్టేజ్ మీద ఇద్దరిని అలా చెప్తే అది ఆయన మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? నిజంగా ఈ రోజున చాలా చెప్పలేకపోతున్నాను, మనసులో చాలా అలా తనుగుడు బయటకు వచ్చేస్తుంది. తమ్ముడు నిజంగా రాజకీయాల్లో వాడు ప్రజలు నిజంగా ఇంతగా అతన్ని నమ్మే విధంగా వారి యొక్క నమ్మకాన్ని సంపాదించాడంటే నిజంగా చాలా మనసుకి సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మోడీ గారు నిన్న ఆయన చేసిన పనికైతే నిజంగా నన్ను తమ్ముడిని తీసుకుని అలా ఇద్దరి చేతులు అలా పైకి లేపి మమ్మల్ని అంతగా అభినందించడం ఒక దేశ ప్రధాని ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్కి కంగ్రాట్స్ చెప్పాలా లేకపోతే అభినందనలు ఏ విధంగా తెలియజేయాలో మనసుకు కూడా అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయాన్ని తమ్ముడికి కానీ కుటుంబకి కానీ అందించిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగు ప్రజానీకానికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలే కాదు, నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని ఇంతమంది ముందు ఉంచడానికి కారణమైన దుర్గాప్రసాద్ గారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మెగాస్టార్. సూపర్ సార్. నిజంగా వాళ్ళ మనసులో, చిరంజీవి గారి మనసులో ఇదే ఉందండి. అవునండి, 100%. అవును. నిజంగా ఆనందానికి ఉబ్బి తప్పిపోయిపోయారు ఆయన కూడా, చిరంజీవి గారు కూడా.
నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి అయింది. అంత అంతే కదా, స్టేజ్ ఇప్పుడు తమ్ముడు డిప్యూటీ సీఎం అవుతున్నారు, అంతటి ఘన విజయాన్ని సాధించుకుని వచ్చాడు ఆయన ఇంటికి. 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. అవును, 100%, 100%. కొట్టారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు చూపించాడు. అవును. ఆయన అన్న పాతాళం తొక్కుతానన్నాడు, తొక్కుతున్నాడు ఆయన. అలాగా అన్ని జరుగుతున్నాయి. ప్రజల జనాలు ఒక దేశ ప్రధాని, ఎందుకంటే అంటే ఆయనకి అవమానం జరిగిందని ఒక ఆవేదన ఉందండి. అవును, అదే అన్నయ్యకి అవమానం జరిగిందన్న ఆవేదన ఆయన మనసులో కూడా ఉన్నదండి. దానికి కరెక్ట్ గా ఆయనకి ఇప్పుడు స్టేజ్ మీద దానికి మించి ప్రజల్లో మళ్ళీ ఒక అవమానానికి దాని ప్రతీకారం తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. అంటే అది దాన్ని ఏమనాలంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నడిపించుకెళ్లారని, తర్వాత ఆ వీడియో బయటకు రిలీజ్ చేశారని ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకున్న విషయాలు బయటకు రాకూడదు కదా అనేసి ఆయన బాధ అనమాట. అదే ఆయన నమస్తే బట్టి అడిగారు అని అది అలా కూడా బాధపడ్డారు ఆయన. దానికి విరుగుడు అనమాట. విరుగుడు తమ్ముడు చూపించాడండి. చాలా బవిరి శివ గారు అసలు మీ ఇంటి పేరులోనే ఉన్న ఆ శక్తి ఉన్నట్టు. బాబా గారు కూడా బవిరి రవి గారు, వీరు శివ గారు. రవి అంటే సూర్యుడు, శివుడు. అబ్బా బవిరి అంటే ఆ ఇంటి పేర్లోనే ఏదో శక్తి ఉందండి. వచ్చేస్తున్నాయి వాయిస్. రియల్లీ గ్రేట్. అది అట్లా అంటే కళాకారులు మా కుటుంబంలో ఎక్కువ మంది కళాకారులు ఉన్నారండి. సో అది ఒకటి. తాతగారు పౌరాణికాలు నాటకాలు వేసేవారు, ఎంతో గొప్పగా చాలా బ్రహ్మాండమైన పద్యాలు అవి చెప్పేవారు. మా నాయనమ్మ గారు వాయిస్ లిమిటెడ్ చేసేవాళ్ళు, తోడుకోళ్ళవి వాళ్ళే. ఆవిడని చూసి మా బాబాయ్ గారు నేర్చుకోవడం, మా బాబాయ్ గారిని చూసి నేను నేర్చుకోవడం, ఇట్లా కంటిన్యూ అయింది అనమాట. అంటే ఆ బ్లడ్ లో మా బ్లడ్ లోనే ఉందని ఒక బాలకృష్ణ డైలాగ్. గారు